స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. 2000 గ్రామాలకి 2500 కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంతకు పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి అంటే గిరిగోరు ముద్దలు, ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని, వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం. కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు, పురుగుల చెక్కీలు, విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అలాంటి శ్రమ లేకుండా, అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 48,000 మంది గర్భిణీలకు అలాగే పాలిచ్చే తల్లులకు అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం. అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అది విపులంగా చెప్పమన్నారు కాబట్టి శిరీష గారు దానికి బియ్యం 3 కేజీలు, అలాగే పప్పు 1 కేజీ, నూనె 1/2 కేజీ, పాలు 1/2 లీటర్, గుడ్లు 25 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,33,000 మంది 0 నుంచి అంటే 3 నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద 2.5 కేజీలు బాలామృతం, అలాగే 30 గుడ్లు, 5 లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,20,000 మందికి పూర్తిగా అంటే 3 నుంచి 6 సంవత్సరాల లోపు మధ్య ఉన్న పిల్లలకి బియ్యం అలాగే పప్పు ఇవన్నిటితో కూడా వండిన ఫుడ్ అంటే వాళ్ళకి ఫుడ్తో పప్పు బియ్యంతో అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వీటన్నిటితో కలిపి వాళ్ళకి కుక్డ్ మీల్స్ సార్, హాట్ కుక్డ్ మీల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైనా చెప్పొచ్చు గుడ్లలో కానీ చెక్కీల్లో కానీ ఏమైనా నాణ్యత లేకపోతే తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంత చక్కటి ఫుడ్ ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఫుడ్ గురించి మాట్లాడారు. తర్వాత మిగిలిన గౌరవనీయ సభ్యులు రద్దయిపోయిన పథకాల గురించి చెప్పారు అధ్యక్ష. అది నిజమే, 18 పథకాలను రద్దు చేశారు అధ్యక్ష. మనసైన మేని ఛాయ బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.